2024 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662166699. రాజానగరం నియోజకవర్గంలో బొత్తుల బలరామకృష్ణ 20 రోజులు అవుతుంది ఆయన ఘన విజయం సాధించి. మీ బూరుపూడి గ్రామంలో ఇప్పుడుకొచ్చి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? ఇవాళ రాజానగరం నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి కూడా మా గ్రామ పంచాయతీ పరిధిలో చాలా అధ్వాన పరిస్థితుల్లో 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి కూడా డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, అన్ని రకాల తాగునీరు సాగునీరు సంబంధించి చాలా ఇబ్బందులతో ఉన్నాయి. ఆ ఇబ్బందులన్నీ ఫస్ట్ తొలగించాలనే ఉద్దేశంతో, ఎందుకంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో వర్షాకాల ప్రభావం, తుఫాను ప్రభావం, వర్షాకాల ప్రభావం వల్ల ఇవాళ డెంగ్యూ జ్వరం కావచ్చు, కలరా కావచ్చు, మలేరియా కావచ్చు, టైఫాయిడ్ ఇలాంటి విషపు జ్వరాలన్నీ కూడా ప్రబలే అవకాశంలో ఉన్న సందర్భంగా మేము ఖచ్చితంగా డ్రైనేజీ వ్యవస్థ మీద, శానిటేషన్ మీద పూర్తిగా ఇవాళ మేము గత 4 రోజుల నుంచి కూడా మొత్తం బూరుపూడి గ్రామం అన్ని చోట్ల నుంచి కూడా ఇవాళ సుమారుగా ఒక 25-30 మందిని చాలా చోట్ల నుంచి శానిటేషన్ చేయడానికి చాలామంది తీసుకొచ్చి డ్రైనేజ్ వ్యవస్థ క్లీన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా దీనికి సంకేతం అంటే బలరామకృష్ణ గారు ఇవాళ విజయ పదంలో ఎన్డీఏ కూటమితో విజయంలో నగ్గిన సందర్భంగా ఖచ్చితంగా బలరామకృష్ణ గారు పరిపాలన ఇలా ఉంటుందని చెప్పడానికి ఉద్దేశిస్తుంది. మేము ఇవాళ బూరుపూడి గ్రామ పంచాయతీ పరిధిలో కూడా అన్ని ఇవాళ చేయడం జరుగుతుంది. అన్ని పర్యటనలు చేస్తున్నాం. ఇవాళ హై స్కూల్లో పర్యటించాం, అంగన్వాడీ కేంద్రాల్లో పర్యటించాం. చుట్టుపక్కల వాతావరణంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్స్ దగ్గర ఏమున్నాయంటే చెత్త పేరిగిపోయి అక్కడ తీయలేని అధ్వాన పరిస్థితులు ఉన్నాయి. అలాగే అంగన్వాడీ సెంటర్ల దగ్గరలో తుప్పలో వచ్చిన డ్రైనేజ్ వ్యవస్థ పోతే కనుక అక్కడ కూడా పరిష్కారం చేసే దిశగా కూడా మేము ఇవాళ పంచాయతీ సెక్రటరీ సిబ్బంది, సచివాలయం సిబ్బందిని కూడా అన్ని రకాల వాళ్ళ ఆలోచన కూడా తీసుకుని ఖచ్చితంగా కొత్తగా బయట నుంచి జనాన్ని తీసుకొచ్చి ఎక్కడికక్కడ మేము క్లీనింగ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ పరిపాలన ఇదే కాకుండా ఇవాళ మా ఎమ్మెల్యే గారు బలరామకృష్ణ గారు ఇవాళ సాగునీరు, త్రాగునీరు మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇలా అధికారులందరూ కూడా, జిల్లా అధికారులు కావచ్చు, మన నియోజకవర్గంలో అధికారులు ఎవరైతే ఉన్నా ఇరిగేషన్ శాఖ వాళ్ళు కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరితో కూడా రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది. ఆయనకి వాళ్ళ సలహాలు చెప్పడం, వాళ్ళ దగ్గర కొన్ని అధికారుల దగ్గర కొన్ని సలహాలు తీసుకున్నాం. ఖచ్చితంగా సాగునీరు మీద దృష్టి పెట్టి ఇవాళ పేదవాడికి, ప్రతి పేదవాడికి, రైతుకి అన్ని రకాల కూడా నీటి ఎద్దడి లేకుండా నీరు ఇమీడియట్గా ఇచ్చే ఆలోచన కూడా, సాగునీరు ఇచ్చే ఆలోచన కూడా చేస్తున్నారు. అలాగే త్రాగునీరు సమస్య చాలా చోట్ల విలేజ్లో త్రాగునీరు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. దాని మీద కూడా ప్రత్యేకమైన పరిష్కారం చేసే దిశగా కూడా మా బలరామకృష్ణ గారికి ఉండడం కూడా చాలా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే బలరామకృష్ణ గారు మాట అన్న ప్రకారంగా గత 2-3.5 సంవత్సరాల నుంచి కూడా అధికారం రాకముందు ఎమ్మెల్యే అతనికి ఇన్ఛార్జ్ ఇచ్చిన కాడి నుంచి కూడా మెయిన్ అతను చేసేది త్రాగునీరు, సాగునీరు, ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఇవన్నీ కూడా మెయిన్ ఈ 4 కూడా బ్రహ్మాండమైన ఆలోచనతో చేయాలని చెప్పేసి అతను తీసుకోవడం, అతను అభిమానులుగా మేము కూడా అతనికి అభిమానించే వ్యక్తులుగా కూడా ఖచ్చితంగా అతను అమలు చేసే విధంగా కూడా అన్ని చోట్ల కూడా రాజానగరం చాలామంది అన్ని గ్రామాల్లో కూడా ఇదే విధంగా రీతిగా కూడా జరుగుతుంది. ఇవాళ గ్రామ సచివాలయం చూస్తే కనుక ఇవాళ అందరూ కూడా ఇవాళ జాతీయ నాయకులు చిత్రపటాలు కూడా అన్ని సచివాలయాలు కూడా మా సచివాలయంతో అన్ని చోట్ల పెట్టడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. బలరామకృష్ణ గారి గెలుపు ఒక పేద రైతు కుటుంబం నుంచి, ఒక రైతు కుటుంబంలో ఒక సాధారణ వ్యక్తి గెలుపొందే వ్యక్తి, రైతు కష్టాలు తెలుసు, అలాగే మహిళల కష్టాలు తెలుసు, ఒక యువత కష్టాలు తెలిసిన మంచి వ్యక్తిగా బలరామకృష్ణ గారు విజయం సాధించడం, దానికి ఎన్డీఏ సపోర్ట్ చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఒక జనసేన నాయకుడి గడప శ్రీనివాస్గా కూడా నాకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. ఒక సాధారణ వ్యక్తి మా బలరామకృష్ణ గారు అసెంబ్లీకి వెళ్ళడం ఇప్పటికీ మరవలేని ఇంత భారీ మెజార్టీ ఇచ్చినందుకు రాజానగరం నియోజకవర్గ ప్రజలకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి నీతులు చెప్పి నేనేదో సింహం సింగిల్గా వస్తుంది, నేను ఎలాగని చెప్పి ఏదో మాటలు పలికి ఇవాళ అసెంబ్లీలో స్పీకర్కి లెటర్ పెట్టుకున్నాడు, వినతి పత్రం పెట్టుకున్నాడంటే అది ఎంత దౌర్భాగ్య స్థితిలో తెలుసుకోవాలి మీరు అందరూ. ఎందుకంటే 18 సీట్లు వచ్చిన వాళ్ళకి ప్రతిపక్ష హోదా కల్పిస్తారు. అలాంటిది 11 సీట్లకి ఒక క్రికెట్ టీం ఎలాగవుతుందో ఒక క్రికెట్ టీంని తయారు చేసుకున్నాడు అతను. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలు, అక్రమాలు, భూ కబ్జాలు, బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు ఇవన్నీ కూడా ప్రజలు పూర్తిగా వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించారు. వాళ్ళ 11 సీట్లకి పరిమితం అయ్యాడు. ఇలాంటి 11 సీట్లు పరిమితమైన జగన్మోహన్ రెడ్డిని ఇవాళ స్పీకర్కి లెటర్ వేయడం అనేది కూడా ఎంత దౌర్భాగ్య స్థితిలో ఆలోచించుకోండి. ప్రతిపక్ష హోదా కూడా కల్పించుకోవాలని తపన పడుతున్న జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఎంత గుణపాఠం చెప్పారనేది కూడా
ఇవాళ తేడా తెల్లమవుతుంది. ఖచ్చితంగా ఇవాళ వైసీపీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు కావచ్చు, కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఇవాళ సిగ్గుతో తల ఉంచుకుని జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి ఎక్కడ కూడా బయటకు తిరిగి ఎక్కడ కూడా సోషల్ మీడియా కానీ ప్రెస్ మీద కూడా మాట్లాడలేని దౌర్భాగ్య స్థితిలో చాలామంది కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అలాగే మినిస్టర్లు ఉన్నారు, కార్యకర్తల నాయకులు కూడా చాలా గ్రామాల్లో ఇలా ఎక్కడ కూడా కనుమరుగైపోయి మాట్లాడకుండా ఇంట్లో కూర్చొని బయటకు రావట్లేదు. ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి.